ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు జరుగుతున్న కోర్టు కేసు హీరింగ్లో విజయం ప్రసాదించమని, భర్తతో కలిసి యుఎస్ఏలో జీవించే కృపను ప్రసాదించమని, సలిబిండ్ల బాలనికాష్ రెడ్డి యుఎస్లో చేస్తున్న ట్రైనింగ్లో దేవుని అనుగ్రహం వలన విజయం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు సలిబిండ్ల ప్రవళిక, బాల నికాష్ రెడ్డి మరి వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి త్వరలోనే గొప్ప విజయాన్ని బిడ్డలకు ప్రసాదించునుగాక. ఆమేన్. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇవాన్ రామును దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, తల్లిదండ్రులకు మంచి ఆయుధారోగ్యములు దయచేయమని, త్వరలోనే వీసా రెన్యూవల్ పూర్తి కావాలి అని, హైదరాబాద్లో నూతన గృహాన్ని ప్రసాదించమని, మలేషియాలో మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, గడిదేశీ సైన్య సభను దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గడిదేశి మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇవాన్ రాముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు ఈ చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలని, మీ అందరి కుటుంబంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఎంతో భాగ్యము, ఎంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను.
సంతోషము అబ్బా నీ బిడ్డను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను అబ్బా నీ బిడ్డను నేను స్తోత్రమయ్యా అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను యేసయ్యా, యోహాను సువార్త 15వ అధ్యాయము 1-5 వచనాల్లో నీవు చెబుతూ ఉన్నావు, నీవు ద్రాక్షవల్లివైతే నేను తీగని యేసయ్యా, మీరు లేకపోతే నేను ఫలించలేని యేసయ్యా, మీరు లేకపోతే నేను జీవించలేని యేసయ్యా, మీ దీవెన నాకు కావాలి యేసయ్యా, మీ ఆశీర్వాదం నాకు కావాలి యేసయ్యా. ఈ లోకములో జీవిస్తున్నంత వరకు మీ కృపా దీవెనలతో నన్ను కుమ్మరించి ప్రభా నన్ను అభిషేకించి నన్ను మీ బిడ్డగా, మీ యొక్క ప్రియమైన బిడ్డగా ఆశీర్వదించండి ప్రభా. ఈ లోకంలో తప్పిపోకుండా పడిపోకుండా మీ కృపా శక్తిని నాకు దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ ఆరాధించి మహిమపరుచుకుందాం. ద్రాక్షవల్లి నీవైతే నీలోనే తీగను నేనయ్యా ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా ద్రాక్షవల్లి నీవైతే నీలోనే తీగను నేనయ్యా ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా నీవు లేక వెంచేయగలను జీవము సర్వము నీవేగా నీవు లేక చేయగలను జీవము సర్వము నీవేగా ఫలించేదను అది పరులకిచ్చెదను నీ సంతోషగానములో లీనమైనదను ఫలించెదను అది పరులకిచ్చెదను నీ సంతోష గానములో లీనమయ్యదను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డలు ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను అబ్బా నీ బిడ్డను నేను స్తోత్రమయ్యా అబ్బా నీ బిడ్డను నేను ఆమేన్ అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను యేసయ్యా, మంచి కాపరిగా తప్పిపోయిన నన్ను వెతికి రక్షించమని వేడుకుంటున్నాను. మంచి కాపరిగా ఈ లోకములో పడిపోయినటువంటి నన్ను లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను.
మంచి కాపరిగా, మా రక్షకుడిగా, నాలో ఉన్నటువంటి అన్ని బంధకాల నుండి విడుదల దయచేసి నీ బిడ్డగా, నీకు ప్రియమైన బిడ్డగా, సాక్షిగా మారే యోగ్యతను నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, తప్పిపోతున్నాను దేవా, ఈ లోక ఆశల్లో పడిపోతూ ఉన్నాను, ఈ లోక బంధకాలలో కూరుకుపోతున్నాను తండ్రి. మీ కృపా శక్తితో నన్ను లేవనెత్తి మీకు ప్రియమైన బిడ్డగా, మీకు సాక్షిగా నన్ను కాచి కాపాడి నన్ను ఆశీర్వదించండి దేవా అంటూ ఆ గొప్ప దేవుని వేడుకుని ఆరాధించుకుందాం. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్లనేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. దారి తప్పి నే వెళ్ళినను నన్ను వెదకి నడిపెదవు. దారి తప్పి నే వెళ్ళినను నన్ను వెదకి నడిపెదవు. పచ్చిగా బయలు చోటులలో సేదతీచు ప్రభువు నీవే. పచ్చిగా బయలు చోటులలో సేదతీచు ప్రభువు నీవే. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యమా, నాకెంతో సంతోషమా అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను. స్తోత్రమయ్యా. అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనీచి కొనబడిన బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనీచి ఆమేన్. కొనబడిన బిడ్డను నేను. నీ దివ్యాత్మ నా చిన్ని హృదిలో నింపుకొని జీవించు బిడ్డను నేను. నీ దివ్యాత్మ నా చిన్ని హృదిలో నింపుకొని జీవించు బిడ్డను నేను. అబ్బా నీ 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 బిడ్డను నేను. యేసయ్యా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను. యేసయ్యా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను. యేసయ్యా నీ బిడ్డను నేను.
అబ్బా నీ బిడ్డను నేను, యేసయ్యా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను మేము చేసిన అపరాధములను తొలగించండి ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారిలో ఉన్న ప్రతి బాధ బంధకం నుండి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి, ప్రతి కుటుంబ సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా 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 తండ్రి మమ్ము కరుణించవా ప్రభు, యేసయ్యా మమ్ము దీవించవా. అవును యేసయ్యా, నీవు తప్ప మాకు ఈ లోకములో ఎవరు లేరు యేసయ్యా. మీ కృప తప్ప మాకు ఈ లోకంలో ఏది పనికిరాదు యేసయ్యా. ఇప్పుడు వరకు ఈ లోకాన్ని చూసాము, ఈ లోక వ్యామోహాల్లో కూరికిపోయాము ప్రభా. ఈ లోకమే సర్వస్వంగా భావించాము, ఈ లోక వ్యామోహాలే మాకు సమస్తంగా భావించాము ప్రభా. చివరికి అవి మమ్మ మోసం చేశాయి ప్రభా. వాటిలో పడిపోయి కూరికిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నాము ప్రభా. అవి లేకపోతే బ్రతకలేని పరిస్థితిలో మేమున్నాము తండ్రి. మా శరీరం అంతా బలహీనత, మా హృదయం అంతా బలహీనతలతో నిండిపోయి ఉన్నాయి ప్రభా. మీకు మాకు మధ్య దూరం పెరిగిపోతుంది యేసయ్యా. మీ ప్రేమకు మా ప్రేమకు మధ్య దూరం పెరిగిపోతుంది యేసయ్యా. మీ ప్రేమను అనుభవించలేకపోతున్నాం ప్రభా, మీ శక్తిని అనుభవించలేకపోతున్నాం ప్రభా. మేము పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ఆరాధించలేకపోతున్నాం ప్రభా. ఈ లోకాన్ని ఆరాధిస్తున్నాం ప్రభా, ఈ లోక వ్యామోహాల్లోనే ఆరాధిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మేము చేసిన ప్రతి పాపమును అపరాధమును తొలగించి ప్రభా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని కూడా దీవించమని, ఈ పవిత్రమైన ఆరాధన ద్వారా నా కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాను. నా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాను. మా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించమని వేడుకుంటున్నాను. యేసయ్యా, అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యతను మాకు దయచేయండి ప్రభా. పాపము చేత ఆ యోగ్యతను కోల్పోయి ఉన్నాం ప్రభా. యేసయ్యా, మా ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యముగా ప్రభా, అవిశ్వాసముతో మీ చెంత నుండి వెళ్ళిపోతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోక బలహీనతలో పడిపోయి మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మీ భక్తి లేక, విశ్వాసం లేక, కనీసం మీ సన్నిధికి రావడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి నా భర్తను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. నా భార్యను మీకు సమర్పిస్తున్నాను తండ్రి.
మా బిడ్డలను కూడా మీకు సమర్పిస్తున్నాను దేవా. ప్రభా, ఈ లోకంలో కూరుకుపోయి ఉన్నారు ప్రభా, ఈ లోక వ్యామోహాల్లో కూరుకుపోయి ఉన్నారు ప్రభా. మీరంటే భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు యేసయ్యా. ప్రతి బిడ్డను తాకండి ప్రభా, ఈ రక్తాన్ని బిడ్డల మీద చిలకరించండి ప్రభా. మీ యొక్క ఉన్నతమైన శక్తితో ఈ బిడ్డలు నింపండి ప్రభా. మీ ఆత్మతో ఈ బిడ్డలను దీవించండి యేసయ్యా. అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయండి యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా ఒక్కొక్క బిడ్డలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, ఒక్కొక్క బిడ్డలో ఏ బాధలు ఉన్నాయో మీకు తెలుసు, ఏ వేదనలతో కృంగిపోతున్నారో మీకు తెలుసు ప్రభు. ప్రతి బిడ్డ దీవించబడును గాక, బలహీనత తొలగిపోవును గాక, ప్రతి వ్యాధి తొలగిపోవును గాక. ఈ రక్తము చేత ప్రతి బిడ్డ కడగబడును గాక, మీ రక్తము చేత ప్రతి బిడ్డకు స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక యేసయ్యా. అనేక తలంపులతో మీ సన్నిధిలో చేరిన బిడ్డలను దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి యేసయ్యా. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి యేసయ్యా. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఏ కాలేజీలో చేరాలో అని ఆశపడుతున్న బిడ్డలను ప్రభా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, రకరకాల ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి దేవా. మీరే ఆ బిడ్డల చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. మంచం మీద లేవలేని స్థితిలో ఉన్న బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అది ఏ రోగమైనా ఏ సమస్య అయినా యేసు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగా, ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగా, యేసు ఉన్నతమైన శక్తిలో స్వస్థత కలుగునుగా. ప్రతి సమస్యను మీ పాదాల చెంత ఉంచుతున్నాం. కోర్టు సమస్యలతో సతమతమవుతున్న వారికి న్యాయం చేకూర్చమని, విడాకుల సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం చేకూర్చమని, మీరే వారికి మధ్యలో ఉండి వారికి న్యాయాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఇళ్ల సమస్యలు, ఆస్తుల సమస్యలు, అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య సమస్యలు, రకరకాల విభేదాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. మారు మనసి బిడ్డలకు కలుగునుగాక, పశ్చాత్తాప హృదయం ఈ బిడ్డలు కలుగునుగాక. మీలో ఈ బిడ్డలు మమేకమై మిమ్మే ఆరాధించుదురుగాక. మీలో ప్రభు ఐక్యమత్యాన్ని కలిగి జీవించుదురుగాక. ఈ శక్తి బిడ్డలకు లభించునుగా. ఓ ప్రభా, ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనను ప్రపంచమంతా కూడా ప్రకటించడానికి ముందుకు వచ్చి స్పాన్సర్ చేయబోతున్న బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఇప్పటి వరకు ఈ ఆరాధన ద్వారా మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి, స్వస్థతలను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఇప్పుడున్నటువంటి మమ్మందరినీ కూడా మీ ఆత్మతో శక్తితో లేవనెత్తమని, ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి బంధకము నుండి, బాధ నుండి, వ్యాధి నుండి విడుదల దయచేయండి. ఓ ప్రభా, ఈ బిడ్డలు ఈ రోజు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళబోతున్నారో ఆ ప్రయాణం అంతా మీరే తోడై ఉండునుగా. ఈ బిడ్డలు వాహనాల్లో ఉన్నా, అనేక విధాలుగా ప్రయాణాలు చేస్తూ ఉన్నా ప్రభా, మీరే ఈ బిడ్డలు గమ్యస్థానానికి చేర్చమని, అందులో ఏ దురాత్మ, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా మీ రక్తముతో ఈ బిడ్డలందరూ కూడా కడగమని, గమ్యస్థానానికి మీరే క్షేమంగా చేర్చమని. ఓ ప్రభా, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని ప్రభా, అనేక ప్రయత్నాలు చేయబోతున్న బిడ్డలను, బిజినెస్ లో ప్రారంభించబోతున్న బిడ్డలందరూ కూడా దీవించమని వేడుకుంటున్నాం. అనేక వ్యాపారాలు చేయాలని ఆశపడుతున్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. నూతన గృహాలు కొనాలని, మరి కట్టించుకోవాలని ఆశపడుతున్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. నూతన వాహనాలను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అన్ని రకాల అవసరాలను బిడ్డలకు తీర్చమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా దీనిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడి ఈ బిడ్డలందరికీ కూడా సంపూర్ణ స్వస్థతను దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు జోడించండి. మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు.
ఈరోజు నువ్వేం చేయబోతున్నావో, ఎక్కడికి వెళ్ళబోతున్నావో, ఏ ఉద్దేశంతో వెళ్ళబోతున్నావో, ఎవరిని కలవబోతున్నావో, ఏ ఇంటర్వ్యూకి అటెండ్ కాబోతున్నావో ప్రభు పాదాల చెంత సమర్పించి బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. నీ పనిలో తోడుగా ఉండబోతున్నాడు. తన దేవదూతల ద్వారా దేవుడు నీతో ప్రయాణం చేయబోతున్నాడు. నీ ప్రయాణం అంతా కూడా సుఖమైన ప్రయాణముగా మార్చబోతున్నాడు. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రభువు మీతో ఉండునుగా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగా. నీ బిడ్డను నేను, నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, యేసయ్యా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్.